ఏప్రిల్ 9 దేవుని వాక్య ధ్యానం. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను మరొక నూతన దినమును చూచే విధముగా ఆశీర్వదించారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనము స్థిరపరచబడి ఆశీర్వదింపబడుటకు ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనమంతా ప్రభువుని ఆరాధించే వారంగా, సేవించే వారంగా ఉన్నప్పుడు ఆయన మన ఆహారమును మన పానమును దీవించేవానిగా ఉంటారు. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆహారము పానము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంటాం. ఆ ఆహార పానీయాలు లేక అనేక మంది ఇబ్బంది పడిన సందర్భాలు మన చుట్టూ చూస్తాం. ఆహార పానీయములు అరగక లేకపోతే అది పాయిజన్ అయి రకరకాల ఇబ్బందులకు వెళ్ళిన వారిని మనం చూస్తాం. తినే ఆహారము అది సరిగా తిని మన శరీరమునకు బలమిచ్చేదిగా ఉండాలి, కానీ శరీరాన్ని క్షీణించేదిగా ఉండకూడదు. అలాంటి ఆశీర్వాదము బలముగా మనం పొందుకోవడానికి, లేక సమృద్ధిగా మనం పొందుకోవడానికి, మన జీవితము మన శరీరము ద్వారా మన కుటుంబం ఆశీర్వదింపబడటానికి ప్రభు అంటున్నాడు, నీవు నన్ను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను అని ప్రభు చెప్తున్నాడు. దేవుణ్ణి సేవించటం అనంటే ప్రభువుని మాత్రమే ఆరాధించటం, ఆయననే మనము మన సొంత రక్షకునిగా అంగీకరించటం, లోకానుసారమైన విషయాలలో లోకానుసారమైన క్రియలకు మనము వాటిని విసర్జించి వాటిని త్యజించి ప్రభువుని మనం కలిగి ఉండాలి అని ప్రభువుని సేవించటం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవించడం అంటే ఆదివారం ఆరాధన చేసి సోమవారం నుండి శనివారం వరకు లోకంలో జీవించటం కాదండి. అది సేవించటం కాదు. సేవించడం అంటే ప్రభువుని వెంబడించటం. సేవించడం అంటే క్రీస్తును మన హృదయంలో ముద్రించుకోవడం. సేవించడం అంటే క్రీస్తుని పరిపూర్ణంగా ఆరాధించటం. అలా మనం చేయగలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పానమును నీ ఆహారమును నేను దీవిస్తాను, నీ మధ్య రోగములను తొలగిస్తాను. నిజమే, అట్టి ఆశీర్వాదం అట్టి దీవెన దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, నీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. దేవా, మీ సహాయం అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు నిరంతరం మీ అందరినీ బలపరిచి దీవించి ఆయన కొరకు సాక్షిగా వాడుకొనుగాక. ఆమేన్.